హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రశాంత్ పుత్రి. ప్రజెంట్ వచ్చేసి ఖైరతాబాద్ దగ్గరకు వచ్చేసిన అండ్ ఈవినింగ్ మంచి అప్డేట్ తో మీ ముందరికి అయితే వచ్చేసిన. వీడియో మొత్తం చూడండి. మనకి షెడ్కి సంబంధించిన అప్డేట్ అయితే మనకి వీడియోలో ఉంటుంది. మొత్తం క్లియర్ గా చూపించేస్తా నెక్స్ట్ లెవెల్ అప్డేట్. అండ్ మనకి ఇంకా ఆ కర్రలకి మొత్తం నట్లయితే బిగించేసారు. ఎవ్రీ ఇయర్ వాళ్ళు షెడ్ ఎట్లయితే కన్స్ట్రక్షన్ చేస్తారో దానికి తగ్గట్టు మనకి నట్లయితే పెట్టేసారు. అండ్ కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. మంచి మంచి కంటెంట్ మిస్ అవుతారు స్కిప్ చేస్తా. అండ్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కమాండ్ వచ్చేసేయండి. ఫ్రెండ్స్ అందరికీ గణేష్ అండ్ చూస్తున్నాం ఇప్పుడు. అండ్ ఈవినింగ్ వరకు ఎంత వర్క్ అనేది జరిగిందో క్లియర్ గా చూపించేస్తాం. అండ్ మనకు మెయిన్ గా ఇప్పుడు షెడ్ కి సంబంధించిన వర్క్ అయితే స్టార్ట్ చేస్తారు. అండ్ కర్రలు మనకు మెయిన్ గా సన్న ఉన్న కర్రలు ఉంటాయి కదా. అండ్ పైన మనకు షెడ్ పైన ఏదైతే లైట్ వెయిట్ ఉంటాయో ఆ స్టిక్స్ అన్నిటిని కూడా మనకు షెడ్ పైకి అయితే పంపించేస్తారు. అని చూసుకోవచ్చు. అండ్ కంపల్సరీగా మనకు షెడ్ పైన వెయిట్ ఉండకూడదు, ఎక్కువ వెయిట్ పడకూడదు అని చెప్పి లిమిటెడ్ గా వెయిట్ ఉన్న కర్రలు అయితే పైకి అయితే పంపించేస్తారు. అండ్ చూసుకోవచ్చు బాయ్స్ అక్కడ ఎక్కడ నిల్చున్నారో. అండ్ పైన అన్న అక్కడ నుంచి కింద ఇద్దరు అండ్ ఇక్కడ ఇద్దరు. చాలా రిస్కీ ఇది. అండ్ అట్లా చేయడం కూడా. అండ్ కాకపోతే స్టిక్స్ అయితే పైకి పంపించాలంటే వేరే మార్గం లేదు కాబట్టి అన్న వాళ్ళు ఇట్లయితే పంపించేస్తారు. బట్ వాళ్ళకి ఇది వచ్చి అలవాటు ఇది. అండ్ ఈజీగా చేసేస్తారు, ఆడుకుంటూ చేసేస్తారు. అండ్ చూసేది ఈ స్టిక్స్ అనేది పైకి అయితే పంపించేస్తారు. అండ్ మనకి ఇక దానికి తగ్గట్టుగా నట్లు బిగించడానికి అండ్ సేఫ్ గా చేసుకోవడానికి మనకి క్లియర్ గా వర్క్ ఉండడానికి సైజ్ వైజ్ గా అయితే మనకు కట్ చేసి పెట్టుకుంటున్నారు. అని చూసుకోవచ్చు. ఈ విధంగా మనకు కావాల్సిన లెంత్ లో కానీ ఎట్లా కావాలి ఎంత లెంత్ లో కావాలో నీట్ గా కట్ చేసి అయితే పెట్టుకుంటున్నారు. అండ్ చూసుకోవచ్చు కటింగ్ వర్క్ అయితే నడుస్తుంది. అండ్ ఒక దిక్కు ఇక్కడ కటింగ్ వర్క్ నడుస్తుంది. అండ్ ఒక దిక్కు అక్కడ మనకు అది పైకి అయితే షిఫ్ట్ అయిపోతున్నాయి కర్రలు. అండ్ ఏ విధంగా షిఫ్ట్ చేస్తారో చూసుకోవచ్చు మీరు కూడా. అని ఇంత వర్క్ ఉంటుంది మనకు. అండ్ ఈ కర్రలు తెప్పించడమే కాకుండా మనకి వీటిని మస్తు సపరేట్ చేసుకోవాలి. మొత్తం కంప్లీట్ గా సపరేట్ వర్క్ చేసుకొని అవి ఎక్కడ ఎట్లా పెట్టాలి అని స్టార్టింగ్ వైజ్ కింద నుంచి పైకి మనకు ఏ విధంగా పేర్చాలి, వెయిట్ ఎట్లా మేనేజ్ చేయాలనేది. మనకు 72 అడుగుల పైన షెడ్ ఉంటుంది. మనకు 16 feet అంటే వినాయకుడి కంటే పెద్దగానే షెడ్ ఉంటుంది కాబట్టి ఆ షెడ్కి అంత హైట్ లో వెయిట్ ఎక్కువ ఉండొద్దు. ఆ వెయిట్ ఎక్కువ ఉండొద్దు అని మనకి చిన్న కర్రలు అయితే ఏమైతే ఉంటాయో సన్నది అవి అయితే మెయిన్ పైకి పంపించేస్తారు. అండ్ వెయిట్ ఏమి ఎక్కువ ఉంటాయో అవి వచ్చేసి కింద అయితే ఉంటాయి. అండ్ వెయిట్కి సంబంధించిన కింద ఉంటేనే మనకి పైన ఎంత వెయిట్ అయినా ఆపగలుగుతాయి కాబట్టి కింద పెట్టేస్తారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు చూసుకోవచ్చు లాస్ట్ ఇయర్ లాగానే సేమ్ మనకు ఈ స్టిక్స్ అనేది నట్లు బిగించుకొని అయితే నుంచో పెడతారు కంప్లీట్ గా. అవి మనకు తాళ్లతో కడితే కానీ అవి ఇట్లా బెండింగ్ పెడుతుంది చుట్టే కానీ స్ట్రాంగ్ గా జారిపోతుంది కాబట్టి ఈ దొడ్డు కర్రలకు అనేది ఈ నట్టు బెల్ట్లు కూడా ఎంత లావుగా ఉన్నాయో చూసుకోవచ్చు. అండ్ క్లియర్ గా హోల్ మధ్యలో పెట్టేసి ఆ స్టిక్ కి కరెక్ట్ మధ్యలో పెట్టేసి అండ్ ఆపోజిట్ స్టిక్ కూడా మధ్యలో పెట్టేసి నట్టు బెల్ట్ అయితే ఇట్లా బిగించేస్తారు టైట్ గా. అంటే ఇది ఆల్మోస్ట్ మనకు వచ్చేసి చూసుకోవచ్చు ఎంత హైట్ ఉందో. అంటే 2 కర్రలు ఇట్లా కలిపితే మనకి ఇంత హైట్ వస్తాయి. అండ్ ఇవి వచ్చేసి మనకి మెయిన్ కింద మనకి 4 మూలల్లో ఉండే మెయిన్ స్టిక్స్ మనకు బందోబస్తు 4 మూలలకి ఇట్లా వచ్చే స్టిక్స్ అయితే ఇవి. అండ్ మెయిన్ అవి స్ట్రాంగ్ ఉండాలి, బందోబస్తుగా ఉండాలి కాబట్టి చూసుకోవచ్చు ఎట్లాంటి స్టిక్స్ అయితే తీసుకున్నారు. షెడ్ మోయగలిగే వెయిట్ కాబట్టి. అండ్ చూసుకోవచ్చు ఏ విధంగా ఉన్నాయి, ఇవి ఎంత బందోబస్తుగా ఉంటాయో చూస్తారు కదా లావుగా. అండ్ నట్లు అయితే బిగించేసారు. ఆల్మోస్ట్ ఈ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది కాబట్టి. అండ్ పైన మనకు ఏవైతే కావాలో స్టిక్స్ ఆ స్టిక్స్ మాత్రమే మనకి పైకి అయితే షిఫ్ట్ చేసుకుంటారు. అండ్ షిఫ్ట్ చేసుకున్న విధానం కూడా చాలా బాగుంది అది. అండ్ ఎట్లా పంపిస్తుంటారో చూసుకోవచ్చు. అండ్ అక్కడ నీట్ గా పేర్ చేసుకుంటారు పైన. ఆల్మోస్ట్ అక్కడ కనిపిస్తుంది కాబట్టి ఆ ప్లేస్ లో మనకి మొత్తం స్టిక్స్ అనేది పెట్టేసుకుంటారు. మెయిన్ గా ఈ సన్న స్టిక్స్ అనేటివి. అండ్ దాంతో పాటు మనకు వెల్డింగ్ వర్క్ తో పాటు వెల్డింగ్ వర్క్ కూడా నడుస్తుంది. అండ్ దానికి ఇంకా మనం మార్నింగ్ చెప్పాను కదా ఫుల్ సపోర్టింగ్ వర్క్ ఉంది. అండ్ ఆ సపోర్టింగ్ వర్క్ మెయిన్ మనకి చిన్న వర్క్స్ చాలా ఇంపార్టెంట్ ఉంటాయి దానికి. అండ్ అది అస్సలు స్కిప్ చేయొద్దు. ఆ వర్క్ స్కిప్ చేస్తే మాత్రం డ్యామేజ్ ఉంటుంది కాబట్టి అస్సలు ఏం ఇంత కూడా స్కిప్ చేయరు. అండ్ నీట్ గా కంప్లీట్ చేసేస్తారు ఆ వర్క్ కూడా. అండ్ మైనర్ వర్క్స్ అనేది చాలా ఇంపార్టెంట్. చిన్న రాడ్స్ కానీ ఆ చిన్న సపోర్ట్స్ కానీ చాలా ఇంపార్టెంట్ కాబట్టి అది చూసుకోవచ్చు. అక్కడ మొత్తం 4 అయితే వర్క్ చేస్తారు దానికి. అండ్ మనకు ఈ బేస్ అనేది ఎంత ఉంటుందో మనకు హైట్ వచ్చేసి చెప్పలేదు కానీ. అండ్ ఈరోజు నాకు తెలిసిన విషయం ఏంటంటే ఈ బేస్ వచ్చేసి మనకు ఈ ఫ్రంట్ ఈ విధంగా మనకు వచ్చేసి 16 feet ఉంటుంది. అండ్ మనకు బ్యాక్ ఈ విధంగా వచ్చేసి మనకు 15 feet ఉంటుంది. అండ్ ఇంకోటి మనకు ఆ బిగ్ రాడ్ ఉన్నాయి కదా ఆ మెయిన్ రాడ్లు వచ్చేసి యాంగ్లర్లు. ఆ యాంగ్లర్లు వచ్చేసి మనకు వినాయకుడిని లిఫ్ట్ చేసేటప్పుడు అవే వాడతారు కాబట్టి అవి ఇక్కడ మనకు చేస్తారు. మెయిన్ అవి యాడ్ చేసిన తర్వాత మనకు ఆల్మోస్ట్ 22 feet ఇది మొత్తం మనకు అక్కడ నుంచి ఆల్మోస్ట్ 22 feet అవుతుంది. ఇట్లా మొత్తం అది అవన్నీ పెట్టి వెల్డింగ్ చేసేస్తాయి సపోర్టింగ్స్. అండ్ కంప్లీట్ గా ఈ వర్క్ అయిపోయిన తర్వాత మొత్తం ఈ యాంగ్లర్స్ వర్క్ ఆ యాంగ్లర్స్ వర్క్ అయిపోయిన తర్వాత అప్పుడు మనకి మెయిన్ పిల్లర్ రేపు సాయంత్రం లోపు మనకి ఆల్మోస్ట్ ఈ మెయిన్
రాడ్ ఏదైతే ఉందో ఆ రాడ్ అయితే మనకి కంప్లీట్ గా వెల్డింగ్ చేసేస్తారు. అండ్ ఇంకా ఈ వెల్డింగ్ చేయాలంటే చాలా ఉంది ప్రాసెస్, అప్పుడే వెల్డింగ్ చేయరు, మాక్సిమం రేపు ఈవినింగ్ అని చెప్పారు. అండ్ చూపిస్తే ఆ వీడియో కూడా వచ్చేస్తుంది మనకు. కంపల్సరీ మంచి అప్డేట్స్ వస్తూ ఉంటాయి మన ఛానల్లో, మార్నింగ్ ఈవినింగ్ వస్తూనే ఉన్నాయి. అండ్ మీ సపోర్ట్ కూడా నెక్స్ట్ లెవెల్, అండ్ సపోర్ట్ అట్లనే ఇవ్వండి. అండ్ చూసుకుగా వర్క్ అయితే చాలా స్పీడ్ గా నడుస్తుంది. ఆల్మోస్ట్ మనకు 74 days ఉంది కాబట్టి కంప్లీట్ చేసేసేయాలి. అండ్ డే అండ్ నైట్ నడుస్తుంది. అండ్ మనకు 69 అడుగుల వినాయకుడు ఈసారి 3 అసలు మామూలుగా ఉండదు, 3 ఫేసెస్ మనకైతే వినాయకుడు దర్శనం అయితే నెక్స్ట్ లెవెల్ ఇస్తాడు. అండ్ అందరికీ తెలిసిందే ఈసారి మన వినాయకుడు శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి. అండ్ చూసే ఉంటారు మీరు అందరూ, బ్యానర్ లో కూడా చూసే ఉంటారు వినాయకుడు ఏ రేంజ్ లో ఉన్నారు. అండ్ దానికి తగ్గట్టు మనకి ఈసారి కంప్లీట్ చేస్తారు. అండ్ 74 days లో కంప్లీట్ చేయడం అనేది పెద్ద టాస్క్ వీళ్ళకి. అండ్ ఈ షెడ్ వాల్ మెయిన్ గా ఈ షెడ్ వర్క్ ఒక సైడ్ నడుస్తూ ఉంటే, ఒక షెడ్ ఇక్కడ సైడ్ వచ్చేసి మనకు వెల్డింగ్ వర్క్ ఒక సైడ్ నడుస్తూ ఉంటుంది. అండ్ మెయిన్ గా ఈ యాంగిలర్లన్నీ క్లియర్ అయిన తర్వాత ఎప్పుడు ఎక్కడ సైడ్ ఖాళీ ఉంటే అక్కడ సైడ్ నుంచి మనకి షెడ్ వర్క్ అనేది స్టార్ట్ అయిపోతుంది. అండ్ ఇప్పుడు మొత్తం చూస్తున్నట్టయితే కంప్లీట్ గా ఇంకా రాడ్స్ అనేవి వచ్చేటి ఉన్నాయి, ఇవి సరిపోవు. ఇది మెయిన్ బేస్ వర్క్ ఇంత కంప్లీట్ అయిందంటే ఇంకా మెయిన్ వర్క్ ఇంకెంత కంప్లీట్ అవ్వాలో మీరు చూసుకోవచ్చు. అండ్ ఎందుకంటే ఈ మెయిన్ రాడ్ ఉంది కదా, ఈ మెయిన్ రాడ్ పెట్టినప్పుడు మనకు మెయిన్ సపోర్ట్ చాలా సపోర్ట్ ఉంటుంది. కింద కానీ పైన కానీ మనకు మెయిన్ గా ఇది ఇంపార్టెంట్. మన స్పేస్ నుంచి లెగ్స్ వరకు ఈ రాడ్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి దీనికి చాలా సపోర్టింగ్స్ అయితే ఉంటాయి, చాలా వర్క్ అనేది ఉంటుంది. అండ్ ఇది చూస్తూ మంచి నెక్స్ట్ వీడియోలో మీకు చూస్తూ ఉంటారు, మంచి అప్డేట్స్ వస్తూ ఉంటాయి రాడ్ గురించి. కానీ మెయిన్ బ్యాక్ బోన్ కాబట్టి ఎలా పెడతారు. అండ్ ప్రతిసారి మనకి ఇవన్నీ వచ్చేసి క్రెయిన్ తో అయితే మొత్తం సెట్ చేసేస్తారు. అండ్ లాస్ట్ ఇయర్ కూడా చూసే ఉంటారు మీరు క్రెయిన్ తో ఏ విధంగా లిఫ్ట్ చేసి పెట్టారో మనకి. అండ్ చాలా బాగుంటది. అండ్ ఇది పెట్టినప్పుడు కూడా మనకి మెయిన్ పిల్లర్ కాబట్టి ఈ మెయిన్ బాడీ పెట్టినప్పుడు ఒకసారి పూజ అయితే చేసుకుంటారు. ఇది కూడా ఈ పూజ జరిగేటప్పుడు కూడా మీకు వీడియో అయితే అప్లోడ్ చేసేస్తాం అండ్ చూపిస్తే అది కూడా మీకు కంపల్సరీగా. అండ్ కంపల్సరీ మన ఛానల్ కొత్త వాళ్ళు ఎవరైనా చూసే వాళ్ళు ఉంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి అప్డేట్స్ ముందరికి అయితే వచ్చేస్తాం. అండ్ చూసుకోవచ్చు మనకి స్టిక్స్ ఆల్మోస్ట్ ఎంతవరకు ఇవన్నీ ఇక్కడ ఉన్న ఆల్మోస్ట్ ఈ స్టిక్స్ అన్ని పైకి వెళ్ళిపోతాయి. అండ్ హైట్ వైజ్ గా నీట్ గా వాళ్ళకి షెడ్కి ఇబ్బంది లేకుండా ఎట్లా ఉండాలి, ఏ హైట్ వైజ్ గా ఉండాలి, ఏ మెజర్మెంట్స్ ఉండాలో అన్ని సపరేట్ చేసి అయితే అక్కడి నుంచి మొత్తం చూసుకోవచ్చు. అన్ని సపరేట్ చేసి అయితే పెట్టుకోరు స్టిక్స్. అండ్ ఈ విధంగా అండ్ వాళ్ళు ఈ రోజే వచ్చారు. అండ్ నిన్న నైట్ వచ్చారు, వాళ్ళు 10 మంది వచ్చారంట నర్సన్నకి. అండ్ వాళ్ళు రాగానే వాళ్ళ వర్క్ అయితే అసలు మామూలు స్పీడ్ లేదు, వాళ్ళ వర్క్ కూడా దన్నాదాన్ని నడిచేస్తుంది, వాళ్ళది లేట్ ఏం లేదు. అండ్ ఇక్కడ కూడా చూసుకోవచ్చు, ఇక్కడ మనకి మొత్తం స్టిక్సే మొత్తం లోడ్ అయితే వచ్చేసింది. అండ్ వాళ్ళు చెప్పాను కదా హైట్ వైజ్ గా పెట్టుకున్నారని. అండ్ ఇక్కడ చూస్తారు కదా, ఇక్కడ దాకా మనకు స్టిక్స్ అనేటివి పెట్టేసుకురు మొత్తం ఆల్మోస్ట్. ఎన్ని మనకి షెడ్ కావాలి ఇంత పెద్ద విగ్రహానికి షెడ్ కావాలంటే మనకి కంపల్సరీ ఇన్ని కర్రలు కావాలి. కాబట్టి కంపల్సరీ మనకు ఇన్ని కర్రలు కావాలి, చాలా ఇంపార్టెంట్. మనకి మెయిన్ షెడ్డే కాబట్టి వర్షం వచ్చినా ఎండ కొట్టినా గాలి వచ్చినా వినాయకుడికి సేఫ్ గా ఉండేది షెడ్. అండ్ ఇంత ప్రాసెస్ అయితే ఉంటుంది, ఇంతమంది కష్టం అయితే ఉంటుంది. అండ్ ఇంకా వర్కర్స్ అయితే రాలేదు, ఇంకా చాలా మంది ఇంకో వచ్చే వాళ్ళు ఉన్నారు వర్కర్స్ కూడా. ప్రస్తుతం షెడ్కి సంబంధించిన వాళ్ళు మనకు ఓన్లీ 10 members అయితే రావడం జరిగింది. అండ్ కంప్లీట్ గా వస్తారు. అండ్ ఇంకా వర్క్ అయితే ఇంకా స్పీడ్ గా జరుగుతూ ఉంటుంది. అండ్ డే అండ్ నైట్ వర్క్ మనకు డే అండ్ నైట్ నడుస్తుంది, మీ అందరికీ తెలిసిందే. ప్రతి వీడియోలో చెప్తున్నాను, మనకి మార్నింగ్ ఈవినింగ్ మంచి అప్డేట్స్ అయితే వస్తున్నాయి. అండ్ మీరు మంచి రెస్పాన్స్ వస్తుంది. అండ్ చాలా మంది ఇక్కడ ఏం జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది వర్క్ అనేది బడా వినాయకుని గురించి చాలా మంది తెలుసుకోవడానికి ఈగర్ గా రెస్పాన్స్ ఇస్తున్నారు. అండ్ చాలా మంది నాకు మంచి సపోర్ట్ అయితే ఇస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. అండ్ మీరు ఇట్లనే మనకు సపోర్ట్ అయితే ఇవ్వండి. అండ్ మీరు ఈ విధంగా సపోర్ట్ ఇస్తే మాత్రం మీకు ఫర్దర్ గా మంచి కంటెంట్ అండ్ మంచి ఇన్ఫర్మేషన్ అయితే వస్తూ ఉంటుంది. అండ్ ఇప్పుడు చూస్తున్నారు కదా, ప్రస్తుతం మనం మార్నింగ్ చెప్పుకున్న దానికి ఈవినింగ్ చెప్పుకున్న దానికి అనేది చాలా డిఫరెన్స్ అనేది ఉంటుంది. మార్నింగ్ మీకు మెయిన్ గా బేస్ గురించి అయితే చెప్పిన, ఆ బేస్ వర్క్ అనేది మొత్తం సపోర్టింగ్ రాడ్స్ ఇచ్చేసి క్రాస్ రాడ్స్ అయితే పెట్టేసి అని చెప్పిన కదా. అండ్ ఇప్పుడు మనకి ఈవినింగ్ ఈ స్టిక్స్ అనేది సపరేట్ చేసేసుకొని ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్న ఈ కర్రలన్నీ కూడా ఇవన్నీ సపరేట్ చేసేసుకోరు. అండ్ మొత్తం వర్క్ అయితే నడుస్తుంది, మెజర్మెంట్స్ కట్ చేసుకుంటారు. అండ్ పైనకు పంపించాల్సిన స్టిక్స్ కూడా మనకు ఆల్మోస్ట్ పైకి కూడా షిఫ్టింగ్ అయిపోతున్నాయి. అండ్ ఇక్కడ మనకు నట్ బోల్ట్ మెయిన్ గా ఇవి మనకు మెయిన్ ఇంపార్టెంట్ స్టిక్స్ కాబట్టి వీటికి కూడా మొత్తం నీట్ గా కట్ చేసుకొని కూడా షేప్ కట్ చేసుకొని నట్టు బోట్లు అయితే పెట్టేసారు ఆల్మోస్ట్ ఇవి కూడా. అండ్ మిగతాది కూడా చాలా వర్క్ కూడా ఈ వర్క్ అంతా కూడా చాలా స్పీడ్ గా నడుస్తుంది. అండ్ మొత్తం అప్డేట్ ఇది ఇక్కడ. అండ్ మళ్ళీ అప్డేట్ తో రేపు మార్నింగ్ ముందరికి అయితే వచ్చేస్తా. స్కిప్ అయితే చేయకండి, కంప్లీట్ వీడియో చూడండి. మంచి అప్డేట్స్ వస్తాయి. మీరు ఏం టెన్షన్ పడకండి, మీ ఇంట్లో నుంచి మీ ఏరియా నుంచే చూసుకోవచ్చు మీ మొబైల్లో. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ దెన్ బై.